హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం 2 గంటలుగా కొనసాగుతుంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరుగుతున్న భేటీలో తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, 2 రాష్ట్రాల అవసరాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కృష్ణా జలాల వినియోగం, నీటి లభ్యత, 2 రాష్ట్రాల మధ్య నీటి విడుదలపైన సమీక్ష జరుగుతోంది. కృష్ణా బేసిన్లో టెలిమెట్రీ వ్యవస్థలు, రియల్ టైం మానిటరింగ్ అమలుపైన చర్చించే అవకాశం ఉంది. నేటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కీలకంగా మారనున్నాయి. ఇక హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం 2 గంటలుగా కొనసాగుతుంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరుగుతున్న భేటీలో తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, 2 రాష్ట్రాల అవసరాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కృష్ణా జలాల వినియోగం, నీటి లభ్యత, 2 రాష్ట్రాల మధ్య నీటి విడుదలపైన సమీక్ష జరుగుతోంది. కృష్ణా బేసిన్లో టెలిమెట్రీ వ్యవస్థలు, రియల్ టైం మానిటరింగ్ అమలుపైన చర్చించే అవకాశం ఉంది. నేటి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కీలకంగా మారనున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి, చెప్పండి. ఎస్ అక్రమ్, ఈ రోజు జలసౌధాలో నీటి పంపకాల విషయంపై త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేఆర్ఎంబీ సమక్షంలో అందరు ఇంజనీర్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొనడం, వారికి ఇటు శ్రీశైలం అలాగే సాగర్కి సంబంధించినటువంటి నీటి పంపకాల విషయాలు, ఒప్పందాలపైన అయితే ఈ రోజు సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా చర్చ కొనసాగడం జరిగింది. అయితే సెప్టెంబర్ 4వ తేదీన క్లియర్ గా తాగునీటికి సరఫరాకు సంబంధించినటువంటి ఒక క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఆ రోజు నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు రేషియో ప్రకారం అయితే 50-50% అంటే తెలంగాణకు 50% నీటి పంపకం, అలాగే ఆంధ్రాకు కూడా 50% నీటి పంపకం అయితే పంపించాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మొదటగా చర్చ జరిగినటువంటి ప్రారంభంలోనే తెలంగాణ 70 టీఎంసీలు, అలాగే ఆంధ్రకి 30% టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పేసి కాస్త తెలంగాణకి ఆంధ్రకి మధ్య కొంత చర్చలు అయితే కొనసాగాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి చర్చ కంప్లీట్ అయిపోయేసరికి అయితే 50-50% అయితే లెక్క కుదుర్చుకోవడం జరిగింది నీటి పంపకాల విషయం పైన. ఇటు మనం చూసుకోవచ్చు, కృష్ణా కూడా తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఆంధ్రకి నీటి పంపకం అనేది కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ త్రాగునీటి సమస్య నెక్స్ట్ ఆగస్టు వరకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు ప్రజలకు, ఎందుకంటే మన తెలంగాణలో రైతులు కూడా చాలా వరకు కూడా వ్యవసాయం పండించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు. ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి నీటి పంపకాల విషయంలో అయితే ఎట్లాంటి రాజ్యం అనేది లేదని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా మొత్తం మీద అయితే ఈ రోజు 70 టీఎంసీల 30% టీఎంసీల అని చెప్పేసి ఒక విధంగా అయితే చర్చలు అయితే కొనసాగి చాలా సేపు. అయితే మొత్తం మీద పోతిరెడ్డి డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు 10 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ ఆంధ్ర వాళ్ళు మాత్రం 22 టీఎంసీలు అడిగామంటూ కూడా ఆంధ్ర ఇంజనీరింగ్ అయితే చెప్తున్నారు. సో మరి చూడాలి, సెప్టెంబర్ 4th డేట్ మరి 50-50% రేషియో ఏ విధంగా అయితే వీళ్ళు నిర్ణయించడం జరిగిందో అదే విధంగా మరి సెప్టెంబర్ 4th కూడా అదే క్లారిటీగా చర్చకు వస్తుందా, లేకపోతే ఇంకా ఏమన్నా చర్చకు ఈ రోజు మాట్లాడినటువంటి విషయాలు కాకుండా మన టీఎంసీల విషయంలో ఏమన్నా ఎక్కువ తక్కువ విషయాలు ఏమన్నా వెలువెత్తే అవకాశం ఉందా అనేది చూడాలి. అక్కడ రైట్, థ్యాంక్ యూ లహరి.